హాయ్ గాయ్స్, వెల్కమ్ టు గోకర్ణ. మేము హైదరాబాద్ నుండి ఫ్రైడే రోజు ఈవినింగ్ అంటే 28th డిసెంబర్ ఈవినింగ్ బయలుదేరాము. 6 o'clock అప్రాక్సిమేట్. గోకర్ణ రీచ్ అయ్యేసరికి 10:30 అయితే అయింది. మాకు ఇప్పుడు వచ్చేసరికి రూమ్కి వచ్చేసినాం ప్రజెంట్. మేము దారిలో ఏమేమి చూస్తాము, ఏ రూట్లో వచ్చాము అన్ని డీటెయిల్స్ మొత్తం వీడియోలో ఉంటాయి. ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో. గాయ్స్, ముందైతే పెట్రోల్ బంక్కి వెళ్ళినాం. పెట్రోల్ బంక్ వెళ్ళి కార్కి దావతిద్దామని చెప్పేసి ఫుల్ ట్యాంక్ అయితే చేపించేసినాం కార్కి. చూడండి, పెట్రోల్ బంక్లో ఉన్నాం ప్రజెంట్. అయితే స్టార్ట్ అయ్యే ముందు ఇదే మా కార్. ఇక్కడ మా బ్యాచ్ ఉంది చూడండి. ఇదే బ్యాచ్ ట్రిప్లో ఇంకొకరు మిస్ అయ్యారు ఇక్కడ. లెట్స్ గో టు ద ట్రిప్ టు గోకర్ణ అండ్ గోవా. అక్కడ నుండి డైరెక్ట్గా మహబూబ్నగర్ రోడ్ పట్టినగా గైస్, మేము బటర్ నాన్స్ అండ్ పన్నీర్ మసాలా తీసుకున్నాం డిన్నర్లోకి. ఫుడ్ అయితే వర్త్ఫుల్, కాస్ట్ కూడా ఏవైతే ఏం లేవు. ఎందుకంటే తెలంగాణలో తిన్నాం మేము. తెలంగాణ బార్డర్ దాటక ముందే. హ్యాపీ టేస్టీ ఫుడ్ అండ్ బటర్ మసాలా పన్నీర్. మేము డిన్నర్ కంప్లీట్ చేసుకొని టువర్డ్స్ గోకర్ణ అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యాం. మన తెలంగాణ రోడ్ లేదు చూడండి. స్పీడ్ అయితే కంట్రోల్లోనే వెళ్తున్నాం, స్పీడ్ ఏం వెళ్ళట్లేదు. గాయస్, ఇది రాయచూరు నుండి హుబ్లీ వెళ్ళే హైవే. కర్ణాటక రేఖ మాకు దానిలో బెస్ట్ హైవే ఇదైతే. ఇప్పటి వరకు అన్ని గతుకుల రోడ్లే ఉండే. ఎర్లీ మార్నింగ్ 5 o'clock అట్లా థిక్ ఫాగ్ అయితే వచ్చింది. రోడ్ అమ్మటి ఏం కనిపించట్లేదు మాకు. ముందు వెళ్ళే వెహికల్స్ కూడా కనిపించట్లేదు. ఆగినమ్మా, ఆగి చూడండి ఎట్లా ఉందో ఫాగ్. వెహికల్స్ ఏం దగ్గర కూడా కనిపించట్లేదు మాకు. అందుకని చెప్పి కొద్దిసేపు ఆగుదామని చెప్పేసి ఇక్కడ ఆగినాం. బ్యూటిఫుల్ లొకేషన్స్ చూడండి ఒకసారి. కర్ణాటక ఘాట్ రోడ్స్లోకి ఎంటర్ అయ్యాక మాకు ఒక బావి కనిపించింది. విలేజ్ చూడండి, పాతది పురాతన కాలం నాటి బావి. మొత్తం రాళ్ళతోటి కట్టించారు చూడండి. లోపల వాటర్ ఉన్నాయి. దీని చుట్టూరా కొబ్బరి చెట్లు, పోక చెట్లు మనకి దాంట్లో వాడతారు కదా, క్రేన్ ఒక్కపడి. ఆ చెట్లు అయితే కనిపిస్తున్నాయి, బావి చుట్టూ ఉన్నాయి. ఇక్కడ మాకు ఇంకొకటి అత్తపత్రి చెట్టు అంటారు, టచ్ మీ నాట్. ఈ చెట్టు అయితే ఇక్కడ మేము ఫైండ్ అవుట్ చేసినాం చూడండి. అది ముట్టుకుంటే ముచ్చుకోబోతుంది. ముట్టుకుంటే ముడుచుకుపోయే చెట్టు చూడండి. అది
చాలా బాగుంది అయితే. అక్కడ నుండి ఇంకా వెస్టర్న్ ఘాట్స్ అయితే మేము కిందకి దిగుతున్నాం. మేము కర్ణాటక నుండి ఇది హుబ్లీ నుండి అంకోలా వెళ్తుంది ఈ రోడ్డు. ఇక్కడ మాకు ఒక రివర్ కనిపించింది, గంగావలి. రివర్ నేమ్ గంగావలి. ఇది హుబ్లీ నుండి పాస్ అవుతుంది. హుబ్లీ నుండి గోకర్ణ దగ్గర అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో లొకేషన్. చాలా బ్యూటిఫుల్ లొకేషన్. గంగావలి రివర్. ఇక్కడ పాతవి ఫిష్ బోట్స్ ఉన్నాయి, బోటింగ్ పాయింట్ కావచ్చు వాళ్ళకి. ఇక్కడ చాలా అంటే చాలా పాతవి ఉన్నాయి. గంగావలి రివర్ ఫిషింగ్ బోట్స్ పాతవి చూడండి. ఇక్కడ ఎంత పాతవి ఉన్నాయి అవి. బ్రిడ్జ్ కట్టిన తర్వాత వీటిని ఇక్కడే వదిలేసి ఉంటారు. పాడైపోయిన బోట్ అనేది ఇక్కడ పడేసారు అది ఒడ్డున. అదే బాడీ ఏం ఖరాబ్ కాలేదు, వాటి కిందకి పోట్లేదు. ఈ బోట్ని చెట్టు కట్టేసేస్తాం. గోకర్ణ దగ్గరలో మాకు ఉప్పు పొలాలు కనిపించినాయి. ఉప్పు పంట చూడండి మీకు లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తూ ఉన్నది. మొత్తం క్లియర్ గా అయితే కనిపించట్లేదు. మళ్ళీ క్లియర్ గా చూపించడానికి ట్రై చేస్తా. చూడండి సాల్ట్ సముద్రం బ్యాక్ వాటర్ తోటి దీంట్లో పట్టేసి అది ఎండబెట్టాక సాల్ట్ తయారవుతుంది మనకి ఇక్కడ. అది చూడండి ఉప్పు మళ్ళు. గోకర్ణ దగ్గరలోనే ఉంటాయి ఇవి. గోకర్ణకు ఒక జస్ట్ 5-6 కిలోమీటర్స్, ఇంకో 5-6 కిలోమీటర్స్ అయితే గోకర్ణ ఎంటర్ అవుతాం మేము. ఇక్కడ నుండి గోకర్ణ స్టార్ట్. చూడండి రోడ్లు ఎట్లా ఉన్నాయో. ఇక్కడ మనకు 2 రోడ్లు కనిపిస్తున్నాయి కదా. లెఫ్ట్ సైడ్ పోయేది ఓం బీచ్కి వెళ్తుంది, రైట్ సైడ్ గోకర్ణ టౌన్. మనం ఇప్పుడు గోకర్ణ టౌన్ వైపు వెళ్తున్నాం. చాలా అంటే చాలా నారో రోడ్డు, మనకి డబల్ రోడ్ టైప్ ఉన్నది ఇది. వెల్కమ్ టు టెంపుల్ సిటీ గోకర్ణ. మేమందరం ఫ్రెండ్స్ మాదే పడితే లేకుంటలేదు. అందరూ ట్రావెల్స్. ఫైనలీ we have arrived Gokarna. ఇక్కడ ఏమేమున్నాయి చూడడానికి ఇప్పుడు. త్రిభువన్ దాస్ జ్యువెలర్స్. గోదావరి. గోదావరి అంటే మొన్న అయింది ఆంధ్రాలో. హోటల్ గంగావలి, మహాబలేశ్వరం టెంపుల్. ఎక్కడికి ఇప్పుడు మహాబలేశ్వరం టెంపులా? టెంపుల్ ముందట ఉంటుంది. గోకర్ణ కొట్టిన అది చూపించింది ఆడిపోతా. లాడ్జ్ రాఘవేంద్ర వైభవ్ వాడిని తీసుకుంటే ఇందాక ఉండే లాడ్జ్లు తక్కువ చేస్తారు. అంగల్ కాక ఐటెల్ స్మార్ట్ ఫోన్ ఉంటుంది.
మహాబలేశ్వర టెంపుల్ అంటాడు. బస్ స్టేషన్ రైట్ కు పేరు చూపిస్తున్నా. బస్ స్టేషన్ బస్ స్టాండ్ ఆడ ఉంది కానీ ఇప్పుడు మనము ఎటు పోవాలి? బైక్ రెంటల్. బైక్ ట్యాక్సీ. శ్రీ సాయిరామ్ లాడ్జ్. వీళ్ళు అప్పుడు ట్రెడిషన్ ఇంకా ఫాలో అవుతారు. అవును, ఇక్కడ ఉన్నారు కదా. మటక్ మటక్ చల్లుతున్నట్టు. Turn right onto Car Street. సిటీఆర్ చెప్తున్నారు మన గూగుల్ మన తెలవంది మనకు తెలిసింది అదొకటే, మరి ఇంకొకటి తెలియదు. ఆడికి ముంగట కారు వద్దాం, అంగడి పోతున్నాం. కారు తెప్పుకొని వెనక్కి వద్దాం, పోయేదేముందని. Turn right onto Car Street, then turn right onto RSN Stay Road. అరే అరే ముంగడే పోదు ఏమన్నారు కదన్నా? మనోడు ఏమన్నారు? కొట్టు కొట్టు కొట్టు. గోకర్ణ టౌన్ ఇది చూడండి. ఓల్డ్ ట్రెడిషన్ హౌసెస్. గోవాలో కూడా సేమ్ ఇలానే ఉంటాయి. గోవా ట్రెడిషన్ కనిపిస్తుంది ఇక్కడైతే మనకి. గోవాలో ఎట్లయితే ఉంటారో సేమ్ అట్లానే ఉన్నారు. ఇల్లులు కానీ చుట్టూ కొబ్బరి చెట్లు సేమ్ అలానే కనిపిస్తుంది. ఇదైతే ఇక్కడ రూమ్ కోసం అయితే ఎత్తుకుతున్నాం మేము. ఫస్ట్ రూమ్ తీసుకున్నాక మిగతా ఏమైనా చూడవచ్చు అని చెప్పేసి. ఇది నియరెస్ట్ టు బస్ స్టాండ్. గోకర్ణ బస్ స్టాండ్కి వెళ్ళే రోడ్ ఇది. మనకి హైదరాబాద్ నుండి కానీ ఇక్కడ బయట నుండి వచ్చే వెహికల్స్ అన్నీ ఇదే రూట్లో ఇక్కడికి బస్ స్టాండ్కి చేరుకుంటాయి. ప్రైవేట్ బస్ స్టాండ్ వేరే ఉంటుంది, గవర్నమెంట్ బస్ స్టాండ్ వేరే ఉంటుంది. ఇప్పుడు మేము వెళ్ళే రోడ్డు గవర్నమెంట్ బస్ స్టాండ్. ప్రైవేట్ బస్ స్టాండ్ వచ్చేసి గోకర్ణ ఎంట్రన్స్లోనే ఉంటుంది, అక్కడే ఆపేస్తారు అవి. ఇప్పుడు టైం మార్నింగ్ 10 అవుతుంది. మాకు హైదరాబాద్ నుండి ఇక్కడ చేరుకోవడానికి అయితే 16 hours పట్టింది. అంటే మధ్యలో 2 hours రెస్ట్ తీసుకున్నాం. తర్వాత ఒక 1 hour డిన్నర్ నైట్. మళ్ళీ ఫ్రెష్ అప్ అవ్వడానికి ఒక 1/2 hour. ఇక్కడ చూడవచ్చు మీరు బస్ స్టాండ్ రోడ్డు. ఇది ఆర్టీసీ బస్ స్టాండ్. గోకర్ణ కంప్లీట్గా కన్నడలోనే రాసి ఉన్నాయి, వేరే లాంగ్వేజ్ లేదు ఇక్కడ. ఇంగ్లీష్ అయితే మ్యాక్సిమం అయితే యూజ్ చేయట్లేదు, వాళ్ళ లోకల్ లాంగ్వేజే యూజ్ చేసుకుంటున్నారు కన్నడ. టూరిస్టులకు అయితే చాలా ప్రాబ్లమే ఇది. మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఇంగ్లీష్లో ఉంటే ఫైండ్ అవుట్ చేయొచ్చు, కానీ కన్నడలో మనకి వేరే స్టేట్ టూరిస్ట్ వచ్చినప్పుడు అయితే ఇబ్బంది. చూడండి గోకర్ణ బస్ స్టాండ్. బస్ మనం హైదరాబాద్ నుండి హుబ్లీ వస్తే ట్రైన్లో రావచ్చు హుబ్లీ వరకు. హుబ్లీ నుండి ఇక్కడికి డైరెక్ట్ గోకర్ణ బస్సులు ఉంటాయి, ఈ బస్ స్టాండ్ వరకు వస్తాయి అవి. మేము వచ్చిన రూట్ మ్యాప్ అయితే మీకు డిస్క్రిప్షన్లో పెడతా, గూగుల్ మ్యాప్. రోడ్ అయితే పర్లేదు, కర్ణాటకలో కొంచెం ఇబ్బంది అయింది. చూడండి ఇది వచ్చేసి మేము తీసుకున్న రూమ్. చూడండి బిల్డింగ్ చాలా బాగుంది, ట్రెడిషనల్ బిల్డింగ్ గోకర్ణలో. చుట్టూ అయితే కొబ్బరి చెట్లు ఉన్నాయి. లగేజ్ తీసుకొని కార్లో ఉండి రూమ్కి అయితే వెళ్తున్నాం. రూమ్ అయితే మాకైతే వర్త్ఫుల్ అనిపించింది. చూడండి రూమ్ చూపిస్తాం మీకు ఎట్లా ఉన్నదో. లొకేషన్ అయితే అదిరిపోయింది. చూడండి చుట్టూ కొబ్బరి చెట్లు, మధ్యలో ఇల్లు, మస్తు ఉన్నది. ఇది మా రూము, మాకు ఇచ్చిన రూమ్ ఇది. 2 బెడ్ ఇచ్చారు, పెద్ద బెడ్లు ఉన్నాయి. 5 members సూటబుల్. చూడండి కొబ్బరి చెట్లు ఎంత మంచిగా, కొబ్బరి చెట్లు కింద పెంకుటిల్లు, పక్కన పార్కింగ్ ఉంటుంది. దీని రెంట్ వచ్చేసి పర్ డే 2000 తీసుకున్నాడు. 3,000 చెప్పాడు, 2,000కి ఇచ్చిండు. మామూలుగా అన్ సీజన్లో అయితే 1,500 తీసుకోవచ్చు, 1,500 ఇస్తారు. మీరు ఒకవేళ వెళ్తే బార్గెన్ చేయండి రూమ్స్ దగ్గర మాత్రం. నెక్స్ట్ వీడియోలో గోకర్ణలో ఏమేమి ఉన్నాయో అన్నీ చూపిస్తాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.